అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యార్థి సంఘం మాత్రమే కాదని విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సమాజంలో సమూల మార్పుకు కృషి చేస్తున్న గొప్ప సంస్థ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 2 రోజుల పాటు జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు నూజిళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస వర్మ ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో 2వ బార్డోలీగా పిలువబడిన చారిత్రక పట్టణం భీమవరంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో సంఘ శాఖకు వెళ్లేవారినని కానీ ఏబీవీపీలో పనిచేయలేకపోయాననే బాధ తన జీవితంలో ఇప్పటికీ వెంటాడుతోందని శ్రీనివాస వర్మ అన్నారు. అయితే బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే సమయంలో ఏబీవీపీ నాయకులతో కలిసి పలు సందర్భాల్లో యువకులు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పనిచేశామన్నారు. తయారైంది అంటే ఇవాళ కేంద్రంలో పరిపాలన ఉన్నటువంటి నాయకత్వం ఏదైతుందో ఆ నాయకత్వం ప్రారంభం ఏబీపీ నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా మనం గుర్తించాలి. ఇవాళ అమిత్ షా గారు ఆర్టికల్ 370 రద్దు చేసినటువంటి దమ్మున్నటువంటి ఒక నాయకుడు ఏబీపీ ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఒక అరుణ్ జైట్లీ గాను అంటే జాతి పునర్నిర్మాణంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి విద్యార్థి సంఘం ఈరోజు ఏబీవీపీ. ఇదంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో దేశ పునర్నిర్మాణంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం. నేను బాలకృష్ణ గారిని అడిగాను, సార్ నేను కంట్రీలోనే అనుకుంటున్నాను ప్రపంచంలోనే అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అని చెప్పడం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా నమోదైంది. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి ఏబీవీపీకి పూర్తిగా అంటే ప్రత్యక్షంగా అనుబంధ సంఘం కాదు, ఇప్పటికీ కూడా సంఘ పరివారంలో ఉన్నటువంటి క్షేత్రాలుగా మనంతా కూడా కలిపి పనిచేస్తాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు బీజేపీకి ఎఫిలియేటెడ్ కదా ఏబీవీపీ అని. ప్లస్ మేమంతా రాష్ట్రీయ సైనిక సేవకి మేమంతా అనుబంధంగా పనిచేస్తాం. ఇవాళ ఒక రాజకీయ క్షేత్రం, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ క్షేత్రం ఇవాళ, ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ఇవాళ. ఇవన్నీ కూడా కలిసి ఒక బలమైనటువంటి భారత్ పునర్నిర్మాణంలో మనంతా కూడా అంకితం కావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తాం.